హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హలో బ్రదర్ సిస్టర్స్ అందరికి కూడా. మరి ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ గురించి తెలుసుకుందామండి. చూస్తారు కదా, ఈ వీడియో అయితే నిన్నటిది శనివారం నాడు తీసినారండి. యాడ్లో ఈ విధంగా ఉండిద్దండి. ఈ డేట్ అయితే మాత్రం మార్చి నెల 23, 2025 అనగా ఆదివారం. అయితే ఒకటి చాలామంది చాలా రకాల కామెంట్స్ అనేది చేస్తున్నారు. ఓకే చేయండి, నాకు వీలనేది సపోర్ట్గా ఉండిద్దండి బ్రదర్. మరి ఈరోజు మరి ముఖ్య విషయం ఏంటంటే, చాలామంది అయితే చాలా చాలా రకాలుగా అడుగుతున్నారు. ఇప్పటికీ డౌట్స్ ఎవరికి క్లియర్ అవ్వట్లేదు. అంతే వాళ్ళు వీడియో చూస్తున్నారో చూడట్లేదు తెలియదు, కానీ నేనైతే నాకు వీలైనంత దీనిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. రైతు అనేవారు ప్రతి ఒక్కటి కూడా యాడ్ గురించి తెలుసుకుంటే బాగుంటుందని చెప్తాను. కానీ మరి చూసి కామెంట్ చేస్తున్నారు, చూడక చేస్తున్న తెలియదు, ఇంకా కామెంట్లు చేస్తున్నారు చాలామంది అయితే. అన్న ఇంకా పలానా క్వాలిటీ ధర పెరిగిద్దా, పలానా క్వాలిటీ ధర పెరిగిద్దా, ఆ క్వాలిటీ ఏసీలో పెట్టుకోవచ్చా అని ఇంకా అడుగుతూనే ఉన్నారండి. అన్న చెప్తున్నామన్నారు, రేట్ అయితే వచ్చింది అని చాలామంది అంటున్నారు. కానీ గ్యారంటీగా అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇప్పుడు రేట్ వచ్చిందని చెప్పాను, రేపు పొద్దున్న రేట్ రాకపోతే మీరు సరుకు దాచిపెట్టుకోండి నన్ను అంటారు. అది ఆలోచించుకోండి. అయితే మరి కొందరు అంటారు, మరి తేలినప్పుడు ఎందుకయ్యా వీడియో చేస్తామని కొందరు అడుగుతున్నారు. అన్న తెలుసు అన్న, రేట్ అయితే వద్దని అంటున్నారు నిజంగా చెప్పాలంటే. కానీ పోయిన ఏడాది అలాగే వద్దంతో ఇంకా తగ్గిపోయింది. మరి ఏమో ఈ ఏడాది కూడా ఇంకా ఎట్లా ఉండదో అని భయము. కాకపోతే ఒకటి ఎంతో కొంత రేట్ అయితే వస్తుంది అన్న, అది మాత్రం వాస్తవంగా చెప్తున్నారు. అయితే ఏసీలో స్టాకులు పెట్టుకోవాలనుకున్నా కానీ ఎక్కువ వడ్డీ అయితే ఆశపడద్దు. రూపాయి 2 రూపాయలు వడ్డీ డబ్బులు కలిసి వస్తున్నాడికి అయితే వస్తాయని కూడా కొందరు అయితే మాట్లాడుతున్నారు. ఏదేమని కానీ అయితే మిర్చి ధరలు ఇంకా రేట్లు అన్న ఆ క్వాలిటీ అంత ఈ క్వాలిటీ అంత అడుగుతున్నారు. రోజు అప్డేట్స్ చేస్తున్నారు. ఈ క్వాలిటీ ఎంత జరిగింది, ఆ క్వాలిటీ ఎంత జరిగింది అప్డేట్స్ చేస్తున్నా కానీ ఇంకా ఒక పక్క నుంచి ఇది అట్లా అది అట్లా అని అడుగుతూ ఉన్నారు. మరి వీడియోస్ చూడకన్నా మరి ఎందుకన్నా చెప్పండి. మీకోసమే కదా నేను డైలీగా వీడియోస్ చేస్తా చెప్తా ఉన్నాను. చూడండి, ఈ విధంగా మార్కెట్ యార్డ్ ఫస్ట్ చూసారు కదా, అది యార్డ్ సెలవుప్పుడు అలా ఉందండి. యార్డ్ ఉన్నప్పుడు ఇలా ఉండిద్ది అనమాట గుంటూరు మిర్చి యార్డ్ అంతే. మాత్రం ఏదేమైనా కొన్ని రకాలకి మంచి క్వాలిటీలు ఉంటేనే రేటు బాగా జరుగుతుంది, లేదంటే లేదు. డబ్బీ బ్యాడ్కి ఒకటి 26,000 టాప్ రేట్ వేశారు. ఎల్లో మిర్చి 20,000 పైన జరుగుతుంది. 2 రకాలు జరుగుతున్నాయి. 204 నిన్నటిదాకా 15,000 పైన జరిగేది, అది కూడా స్లో అయిపోయింది. 341 నెంబర్ 5 కూడా 14,000 లోపే జరుగుతుంది, 10,000 నుంచి మాత్రం. 355 బ్యాడ్గా ఒకటి. తేజాకి టాప్ రేట్ ఉంది, అది కూడా 13,200 కన్నా పెంచి జరగల. 13,200 కన్నా లోపే, 9,000 10,000 నుంచి కూడాను. అట్లా చెప్పుకుంటా పోతే మరి రోజు మీకు చెప్తాను అన్నట్టు కొందరికైతే ఉండిద్దండి. అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వీళ్ళని దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను డైలీగా అనమాట. చెప్పుకుంటా పో 26 అని, 63 అని, సార్క్ అని, కర్నూలు డీడీ ఇవన్నీ రేట్లు చెప్పమంటారు మీరు, నాకు తెలిసి. ఎందుకంటే వీడియో చూడరు కదా, చూడకండి అడుగుతారు చాలామంది. అన్న వీడియో లాస్ట్ దా చూసామన్నా బాగుందన్న కామెంట్ చేస్తే ఎంత ఆనందంగా ఉండేది చెప్పండి. అట్లా ఎవ్వరు చేయరు. ఎంతో కానీ చూడటం, హాయ్ అన్న, హలో అన్న, లేదా ఏదో ఒకటి అట్లా ఏదేమన్నా అంటే మీకు డైలీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాకపోతే ఈరోజు ఆదివారము వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను. కాకపోతే సరేలే ఏదో ఒకటి చూస్తారు కొందరు మనోళ్ళు, నాకు తెలిసింది చెప్దామని పెట్టానండి. ఇదే అయితే మాత్రం. అయితే అన్న ఇది మార్చి ఎండింగ్ నెల కాబట్టి, లాస్ట్ వారము ఇంకా ఒక వారం ఉంది కాబట్టి సరుకు ఎవరు కొనకపోవచ్చు, చెప్పలేము. రేట్ వచ్చిన తర్వాత అది కూడా చెప్పలేము, రాకపోవచ్చు. ఇదే రేట్ ఉండొచ్చు, ఇంకా తక్కువ కడగవచ్చు. ఈ మార్చి ఎండింగు, రంజాన్, నెక్స్ట్ ఉగాది, ఇవన్నీ పండుగలు ఈ వారం ఆఖరిలో జరుగుతాయి, రేపు వారం ఆఖరిలో కాబట్టి అందుకని కొద్దిగా మార్కెట్ స్లోగా జరుగుతుందేమో అర్థం చేసుకొని తెలుసుకోండి వీలైన దీనిగా మాత్రం. ఏదేమైనా మార్కెట్ యార్డ్లో పనులు ఇలాగ ఉంటాయన్నమాట. అయితే ఈ వారంలో చాలా వీడియోలు అప్లోడ్ చేయలేదులే కావాలని. ఎందుకంటే చాలామంది ఆయన వీడియోలు ఎక్కువ చేస్తున్నావు అదని ఇదని రకరకాల కామెంట్లు ఆడదు. అయితే వాళ్ళ కోసం మనం కాదులే, మనకు కుదరలేదు. పగల యాడ్లో తోలకాలు కుదరక రేత్రిపూట తోలుతున్నాము. ఆ రేత్రి తోలకాలకి ఉదయం నీరసం వస్తుంది. మళ్ళీ ఉదయం కూడా యార్డల్లా తిరిగి రేట్లు కొనుక్కొని ఇవన్నీ చేసేసరికి మా తలపైన తోక్కొస్తుంది. ఏం చేస్తాం, అలాగని వీడియోలు ఏమో మాకు నచ్చలేము. వచ్చి ఇట్లా ఏదో మీరు చూస్తారని తెలుసుకుంటారని చేస్తున్నాం. పనులు యాడ్లో లేవు, ఇంతకు ముందల్లా లేవు. ఈ 2 రోజులు పనులు ఉన్నాయంటే రాత్రిపూట తోలుతున్నాం. అందుకే మనుషులు మరి ఆ విధంగా తయారయ్యి వీడియోలు కూడా చేయడానికి వీలు కుదరట్లేదు. కాకపోతే రేట్లు మాత్రం ఎంత కష్టమైనా మీకోసం ట్రై చేసి చెప్తున్నాను. మీకోసమే చెప్తున్నాను, నా కోసమే. మీరైతే అనుకుంటున్నారు నా కోసమని. అన్న నువ్వు ఎందుకన్నా అంత ఇబ్బంది అయితే చేయకన్నా అని కూడా కొనమని లేదన్నా. ఇబ్బంది ఉన్నా లేకపోయినా, బాగున్నా లేకపోయినా రైతులకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను డైలీకి మాత్రం, ఏది ఎట్లా జరిగిందనేది కూడా. ఈరోజు గడిచిపోయినండి, రేపు సోమవారం కూడా ఫుల్ క్లారిటీతో 9:30 లేదంటే 8:30 నుంచి 9:30 లోపు మీకు అప్డేట్స్ ఇస్తాను. తెలుసుకోవాలి మీరు అంతా కూడాను.
నేను కూడా అంత యాడ్ దాదాపుగా 6-7 లైన్లు తిరుగుతాను. ఎక్కువ మొత్తం తిరగను, 6-7 లైన్లు తిరిగి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది తెలుసుకొని మీకు అప్డేట్స్ చేస్తా ఉన్నాను. వీళ్ళని దీనికి మాత్రం మార్కెట్ గురించి తెలుసుకొని సపోర్ట్ చేయండి అన్న. సోదే చాలామంది అనుకో వీడు సోది చెబుతున్నాడు బాబు, వీడేంద్ర బాబు అని అనుకుంటున్నారు. అన్న సోది అనుకోండి, ఏది అనుకోండి అన్న, అక్కడ జరుగుతుంది చెప్తున్నానన్న. పరిస్థితులు అయితే అట్లా ఉన్నాయి మార్కెట్లో. ధరలు అయితే వస్తాయి రావు అంటే మాత్రం వస్తాయని అంటున్నారు, కానీ గ్యారంటీ అయితే చెప్పలేము. అది కూడాను వస్తాయి, టైం పడుతుంది, వెయిట్ చేయండి. లేదు మాకు డబ్బులు అర్జెంట్ కావాలంటే మాత్రం ఏసీలో పెట్టొద్దు, అమ్ముకోండి ఉన్న ధరల్లోనే. డబ్బులు వచ్చినా రాకున్నా, రేటు వచ్చినా రాకున్నా దాచి పెడదాంలే, ఎందుకులే వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతుంది అనుకుంటే ఏసీలో పెట్టండి, ఎంతో కొంత పెరిగిద్ది. అది కూడాను ఈ నెలాఖరికల్లా దాదాపుగా చాలా ఏసీలు క్లోజ్ అయిపోతాయి. ఏప్రిల్ కల్లా లాస్ట్కి కూడా ఉన్న ఏసీలు, మెయిన్ ఏసీలు అనేవి క్లోజ్ అయిపోతాయి. ఈ మే నెల కల్లా కొన్ని డౌన్లో ఉన్న ఏసీలే ఉంటాయి. అది కూడాను చాలా వరకు ఏసీలు బాగానే పెడుతున్నారండి. చూస్తున్నాం కదా, ఈ వీడియోలో ఒక వీడియో కూడా పెట్టాను కదా, ఏసీలు రాత్రి పగలనుకంటే ఒక్కొక్క ఏసీలో సరుకు బాగా ఎక్కుతుంది అనమాట. ఈ విధంగా ఓకే, డేట్స్ చెప్పాను కదా, ఆదివారం నాడు డేట్ 23. ఈ విధంగా ఏదేమైనా అయితే అన్న, నేనేదో ఇలాగా ఒక మ్యాటర్ రాసుకొని చెప్దామని వస్తే ఆ మ్యాటర్ పేపర్ తడిసిపోయింది తాను చేసినప్పుడు. అందుకని ఏమనుకోవద్దు. వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏ డౌట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.